హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోన్మార్గ్ నుండి గుల్మర్గ్ వెళ్దాం అనుకున్నామండి, కానీ గుల్మర్గ్ వెళ్ళలేదు, టైం సరిపోదని శ్రీనగర్ డైరెక్ట్గా వచ్చేసాము. శ్రీనగర్లో మేము 2 days స్టే చేసామండి శ్రీనగర్లో. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటి హిందూ టెంపుల్స్ చాలా ఉన్నాయి. టెంపుల్స్ అన్ని చూద్దామని 2 days ప్లాన్ చేసాము శ్రీనగర్. బాల్టాల్ నుంచి శ్రీనగర్ వచ్చేసరికి మాకు ఈవినింగ్ 5 అయ్యిందండి. ఎందుకంటే మధ్యలో మనము కీర్ మాత టెంపుల్ కూడా వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత శ్రీనగర్కి చేరుకున్నాము. మా కార్ డ్రైవరు దల్ లేక్ దగ్గరే మాకు రూమ్ కావాలి అని చెప్తే ఈ రూమ్కి తీసుకొచ్చాడు. చాలా బాగుందండి రూము. పర్ నైట్ అంటే డే నైట్ కలిపి 1100. కానీ ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 12 o'clock మనము రూమ్ ఖాళీ చేయాలి. అంటే డే ఎప్పుడు తీసుకున్నా సరే మధ్యాహ్నం 12 o'clock మాత్రం మనము రూమ్ ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆర్ 1 day కంప్లీట్ అవుతుంది అనమాట. 2 days తీసుకున్నాము. రూమ్ చాలా బాగుండేనండి. అక్కడ నుండి దల్ లేక్ వెళ్ళాలని అనుకున్నాము. ఈవినింగ్ ఇంకా వెంటనే రెడీ అయ్యి రెస్ట్ తీసుకుంటే టైం సరిపోదు కదండి. అందుకే మేము దల్ లేక్కి రెడీ అయ్యి సాయంత్రమే వెళ్దామని అనుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే మేము మొత్తం టెంపుల్ చూడాలని ప్లాన్ చేసుకున్నాము. దల్ లేక్లో చూడండి, దల్ లేక్లో ఇలా మొత్తం బోటింగ్స్ ఉంటాయండి. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్, ఆ నీళ్ళలో నడిచే మార్కెట్ అనమాట. చాలా బాగుందండి. మేము వెళ్ళినప్పుడు నా గుల్ఫమ్ గుల్షామ్ అని టీవీలో మనం చూస్తాం కదండి బోటింగ్స్, అలాంటి చూడాలని అనుకున్నాను. నిజంగా నా కళ నిజమైంది. ఇది కూడా కాశ్మీర్కి వెళ్ళడం కూడా. లాస్ట్ టైం వైష్ణోమాత వెళ్ళినప్పుడు నేను కాశ్మీర్ వెళ్ళలేదు. ఎందుకంటే పహల్గామ్లో ఆ రోజు అక్కడ అయినటువంటి ఇన్సిడెంట్ వల్ల కాశ్మీర్ వెళ్ళొద్దని పహల్గామ్ టూరిస్ట్ స్పాట్స్ అన్నీ క్లోజ్ చేస్తారని చెప్పారు. అందుకే మేము రిటర్న్ వచ్చేసాము. ఇప్పుడు మాత్రం మేము కాశ్మీర్కి వెళ్ళాము. శ్రీనగర్లో దల్ లేక్లో ఉన్నామండి. ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క పేరుతో ఈ బోటింగ్ ఉంటుందండి. బోట్స్ ఉంటాయి. బోట్కి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. ఇవన్నీ బోట్స్ డిఫరెంట్గా రెడీ చేసి పెడతారు. ఒక పర్సన్ ఒక బోట్ మనం బుక్ చేసుకుంటే 1000 నుంచి 2000 వరకు అడుగుతూ ఉంటారన్నమాట. మనం అక్కడ బార్గింగ్ చేయాలి, చేయకపోతే మోసపోతాము. చాచాజీ అంటే ఈ పెద్ద ఆయనతోటి బోటింగ్ని బుక్ చేసుకున్నాము. అడిగాము ఎంత తీసుకెళ్తారు అని. మాకు 2000 అడిగారు. బట్ మేము 1000 రూపీస్ ఇస్తామని చెప్పాను. ఇద్దరికి కాబట్టి 1000 రూపీస్కి ఒప్పుకోలేదు స్టార్టింగ్. తర్వాత ఒప్పుకున్నారు. అంటే ఇక్కడ ఎలా ఒప్పుకుంటారంటే పాయింట్స్ ఉంటాయండి చూయించేవి. 8 points 5 points అంటే చూయించే దాన్ని బట్టి కూడా ఇక్కడ రేట్ ఫిక్సింగ్ ఉంటుందన్నమాట. 8 points చూయించా అని చెప్పాడు ఆ చాచాజీ. తర్వాత మేము ఆ బోట్ బుక్ చేసుకొని ఇద్దరికి అని అనుకున్నాము. ఒకవేళ 4 5 షేరింగ్ చేసుకున్న పర్ హెడ్కి పర్ పర్సన్ 500 తీసుకుంటారండి. ఈవినింగ్ 5 o'clock చూడండి, 5 కాదు 6 అయ్యింది అసలు. ఆ టైంలో కూడా అంత వెళ్తుందండి. ఎంత బాగుందో అంటే 1.5 hour 1 hour మాకు మొత్తం చూపిస్తా అని చెప్పారన్నమాట ఆయన. తర్వాత మాకు మొత్తం చూపిస్తూ తీసుకెళ్లారన్నమాట. ఎంత కూల్గా హ్యాపీగా ఉందంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంది. మేము అడిగామన్నమాట, మార్నింగ్ రావాల్సిందేమో కదా చాచాజీ, తొందరగా నైట్ అయిపోతుంది కదా అంటే అతను అన్నాడు, లేదు ఈవినింగ్ టైంలోనే బోటింగ్ చేయాలమ్మా, చాలా బాగుంటుంది అని చెప్పారన్నమాట. చలో పదండి బోటింగ్ మనము ఎంజాయ్ చేద్దాము. ఈ విధంగా బోటింగ్లో మనం వెళ్తున్నాం అనమాట. అంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే చల్లటి గాలులు, చుట్టుముట్టు పర్వతాలు చూస్తుంటేనే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా అక్కడక్కడ లోటస్ గార్డెన్, వాటర్లో ఉండే గార్డెన్ అనమాట. లోటస్ గార్డెన్స్ వస్తూ ఉంటాయి, మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఆ గార్డెన్ కూడా మనం అనుకుంటాము ఆ గార్డెనే మూవ్ అవుతుందని, బట్ కాదండి, వాటర్ అలా ఫ్లో వల్ల మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. దల్ లేక్ గురించి మొత్తం విషయాలన్నీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మధ్యలో అన్ని షాప్స్ వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారన్నమాట. మార్కెటింగ్ చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఈ విధంగా డ్రెస్ వేస్తామని చెప్పారన్నమాట. కాశ్మీరీ డ్రెస్ వేసి రెడీ చేస్తారు. అలా అడిగారు అతను. మేము వద్దని చెప్పాము. ఎందుకంటే ఆల్రెడీ నేను రెడీ అలా తీసుకున్నాను అన్నమాట ఫొటోస్. ఇది చూడండి ఫ్లటింగ్ అవుతుంది చూడండి. ఇదంతా ఒక లోటస్ గార్డెన్ అనమాట. ఇదంతా ఇప్పుడు ఫ్లవర్స్ లేవు. ఒక 4 photos తీయించుకోమంటారు అన్నమాట. ఒక ఫోటోకి 200 అలా అడుగుతూ ఉంటారు. ఒకవేళ మనం తీసుకోవాలనుకుంటే వాళ్ళు డ్రెస్సింగ్ చేంజ్ చేసి మనకు ఫొటోస్ తీస్తారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ బోట్ హౌసెస్ అండి. ఇందులో కూడా మనము బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అగోడా నుంచి బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు.
పర్ పర్సన్ 700, 800 నుంచి 10,000 వరకు ఉంటాయండి బోటింగ్ హౌసెస్. అంటే మొత్తం చిన్న బోట్లో మనకు తీసుకెళ్తారు. అక్కడ ఎక్కించి ఆ బోట్లో పంపించిన తర్వాత ఫుడ్, బ్రేక్ఫాస్ట్ అంతా అందులోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దల్ లేక్లో మనము బోటింగ్లోనే షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. షాపింగ్ సెంటర్లో కూడా మనకు ఆపుతారు. అక్కడ దిగి షాపింగ్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా ఫ్లోటింగ్ మార్కెట్ అంటే బోట్లోనే అంటే లేక్లోనే బోట్స్లలో వచ్చి అమ్మే వాళ్ళు కూడా ఉంటారండి. ఇప్పుడు మనం చూసాం కదా డ్రెస్సింగ్ కాశ్మీరీ డ్రెస్ వేసి ఫొటోస్ తీసే అతను, అలాంటివి మధ్య మధ్యలో వస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు హౌస్ బోట్లో ఉన్న వాళ్ళు కూడా మార్కెటింగ్ చేస్తారండి ఇక్కడ, అంటే షాపింగ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ బోట్లో వచ్చిన వాళ్ళ దగ్గరనే వెజిటేబుల్స్ అని, ఫ్రూట్స్ అని, టీ అని, కావా అని అన్నీ తీసుకుంటారన్నమాట. బోట్లో ఉన్న వాళ్ళు కూడా హౌస్ బోట్లో ఉన్నారు కదండి, వాళ్ళు కూడా ఇలాగే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడే కొనుక్కుంటూ ఉంటారు. లైట్స్ వేశారు చూడండి ఎంత అందంగా ఉందో దాల్ లేక్. ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి కూడా బోటింగ్ హౌసెస్ అండి. అందులో వెళ్ళి కూడా ఫొటోస్ తీయించుకోవచ్చు, కొంచెం ఛార్జ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారన్నమాట. అక్కడే హోటల్స్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో. లేక్లోనే వెళ్ళి ఏమైనా తినాలనుకున్నా తినేసి రావచ్చు. టైం స్పెండ్ చేసే వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. ఎప్పుడో వెళ్ళే మనకు కాశ్మీర్లో దాల్ లేక్లో షాపింగ్ చేయాల్సి ఉంటుందండి. కొంచెం వాళ్ళు కూడా పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మాత్రం రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే 1 టీ తాగితే 100 రూపీస్, 50 రూపీస్. ఒక మొక్క బుట్ట అంటాం కదా అని కంకు కొనుక్కున్న 100 రూపీస్, ఇలా రేట్స్ వేస్తూ ఉంటారన్నమాట. అయినా అక్కడ బోటింగ్లో మార్కెట్ చూస్తే, అంటే వచ్చే అమ్మే వాళ్ళని చూస్తుంటే కొంచెం సంతోషంగా అనిపిస్తుంటుంది. ఏంటి విచిత్రంగా వీళ్ళు వచ్చి అమ్ముతున్నారు, కొనుక్కోవాలి అని అనిపిస్తుంది అన్నమాట. कॉफी 50 100 गिलास का साइज अलग अलग बोलिए क्या बनाओ. चलते चलते हो जाएगा. ये चलता फिरता मार्केट है यहाँ फ्लोटिंग मार्केट. हाँ. कावा बनाओ कि कॉफी बनाओ. एक कावा बनाओ, अच्छा बनाओ. 50 वाला ही बनाओ बस. 50 वाला ही बनाओ. बस. हाँ बस. दो बनाओ. आदत नहीं है फिर भी. వీళ్ళ దగ్గర ఫస్టే కావా రెడీ చేసి పెట్టి ఉంటుందండి. దాన్ని ఒక గ్లాస్లో పోస్తారు. పక్కన ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నమాట, దాన్ని పైనుంచి వేస్తారు. షుగర్ మనకు నచ్చినట్టుగా అడిగినంత వేస్తారన్నమాట. ఇది గరం మసాలా, దాల్చిన చెక్క అన్నీ కలిపి చేసినటువంటి ఆ మిశ్రమం లిక్విడ్ అందులో వేస్తారు. రెడీ అయిపోయింది కావా. ఈ విధంగా కావా తీసుకున్నామండి 1 గ్లాసు. అసలు మనకు నచ్చదు, ఎందుకంటే మేము అమర్నాథ్లో తాగాము కావా. టీ, కాఫీ అంత టేస్ట్ అయితే ఉండదు. బట్ వీళ్ళు ఎంతో చాలా హెల్తీ డ్రింక్ అని తాగుతారన్నమాట. మనము ఏమి మాట్లాడినా మా చాచా గారు చెప్తూనే ఉంటారన్నమాట, ఇది అది ఇక్కడ ఆవిడ షూటింగ్ చేసింది అని. अच्छा वो पार्क है अंदर. हाँ इस पार्क के अंदर. ये प्राइवेट. अभी यहाँ पर वो रहते ना गुलमार्ग, गुलशान, गुलशन नहीं, गुलशन गुलफाम उसको. हाँ वो 3 वो आगे बताओगे ना. మేము కొన్ని చూడాలని అనుకున్నాం యూట్యూబ్లో చూసి, అవి అడిగామన్నమాట. చాచాజీ అంటున్నారు, ఎందుకు చూపించామండి, చూపిస్తామని అని అంటున్నారన్నమాట. आपका नाम क्या है भाई? बिलाल अहमद. बिलाल अहमद. क्या क्या बेचते हैं आप? कहवा, कॉफी, हॉट चॉकलेट. ओके. टूरिस्ट आ रहे बहुत आज आ रहे ना. टूरिस्ट आ रहे हैं. कितने अच्छी जगह पर चल रहे टूरिस्ट चल रहे. अमरनाथ से आ रहे ना. आ रहे टूरिस्ट तो आ रहे. टूरिस्ट आएगा तो हमारा भी चलेगा ना. वही यहाँ सब टूरिस्ट का ऊपर. चाचा जी आपका नाम क्या है? मेरा नाम अब्दुल. एक कावा काफी है. हाँ काफी है भाई, हम लोगों को आदत नहीं है ना. चलिए कोई बात. थैंक यू. ओके वेलकम. एंजॉय योर राइड. थैंक यू भाई. ఈ దాల్ లేక్ చాలా పెద్దదండి, ఎన్నో గేట్స్ ఉంటాయి. ఒక 5-6 గేట్స్, 12-15 గేట్స్ కూడా ఉంటాయన్నమాట. కానీ ఒక 4-5 గేట్లే చాలా ఫేమస్ ఇక్కడ. ఆ గేట్లో నుంచి వెళ్తేనే మనకు అన్ని విధాలుగా చూడాల్సినవన్నీ చూపిస్తూ ఉంటారన్నమాట పాయింట్స్.
చాచాజీతో మాట్లాడుతున్నప్పుడు ఈ బోట్ గురించి అడిగాను. బోట్ చాలా కాస్ట్లీ అంట అండి, ఇక్కడ చాలా వాల్యూ ఉంటుందంట. ఇంకా వీళ్ళందరూ వర్కర్స్ అంట, యూనియన్స్ ఉంటాయి. వీళ్ళకి వచ్చిన అమౌంట్ అంతా వాళ్ళకి ఇస్తే వాళ్ళు పర్ డేకి ఇంత అని బోట్ రైడ్ చేసే వాళ్ళకి, నడిపే వాళ్ళకి ఇస్తారట. చూస్తున్నారు కదండి హౌస్ బోటింగ్స్ ఇవన్నీ. చెప్పాను కదా, ఒక పర్ హెడ్కి 700 నుంచి 10,000 వరకు ఉంటాయండి కాస్ట్లీ ఇవి. చాలామంది కలిసి వస్తే హాయిగా ఇందులో స్టే చేయొచ్చు 1 డే. అదొక విచిత్రమైనటువంటి అనుభవము, చాలా బాగుంటుందండి. ఫ్లటింగ్ మార్కెట్ చూస్తున్నారా, ఎంత హ్యాపీగా అందరూ అమ్మడానికి వస్తున్నారు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుని తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. బోట్స్లో లైట్ వేసిన తర్వాత ఆ అందమే అందమండి. ఎంత అందంగా ఉంటాయంటే ఆ బోట్స్ కూడా. ఇంకా మేము వచ్చిన టైం అయితే పర్ఫెక్ట్ టైం అన్నమాట. ఈవినింగ్ 6 o'clock అక్కడ ఉన్నాము. ఇక్కడ 8 అయినా అసలు చీకటి కాదు. ఇతను చూడండి జ్యువెలరీ అమ్ముతున్నాడు, అంటే చైన్స్, ఇయర్ రింగ్స్ అలాంటివి. ఇలాంటివి కూడా అమ్ముతారా అని అనిపించింది. కొనేవాళ్ళు కొంటారండి, ఇంట్రెస్ట్. పర్వతాల మధ్యలో ప్రకృతి సౌందర్యాలతో సెలయేరు పైన ఆ పడవలో ప్రయాణిస్తుంటే ఆ ఆనందమే ఆనందం. ఆ పడవలో కూడా కూర్చునే మనం సీట్లలో కూర్చున్నాం చాలాసార్లు పడవలో, పెద్ద స్టీమర్లో కూడా. ఇక్కడ ఏందో ఒక స్టైల్ అన్నమాట, పడుకొని మంచిగా హ్యాపీగా వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారంటే, కపుల్స్ వచ్చినప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తుంటారు, కానీ చాలామంది ఒక్కొక్కరు ఒక బోట్లో 4 members 5 members కూడా కూర్చుంటారు ఫ్యామిలీస్. ఇక్కడ ఇద్దరే వచ్చిన వాళ్ళు ఇలా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా 1 hour అంటారండి, కానీ బట్ 1.5 hour పైన తిప్పాడు మాకైతే ఆ చాచాజీ. చాలా మంచిగా అనిపించింది. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి తీసుకెళ్తారు. మళ్ళీ ఎక్కడైతే మనము ఎక్కడ ఎక్కామో బోటు అక్కడికే తీసుకొచ్చి మనకు డ్రాప్ చేస్తారనమాట. చాలామంది పెద్ద బోటు తీసుకుంటారండి, అంటే షేరింగ్లో. కానీ మేము మాత్రం చిన్న బోట్లో ఇద్దరమే ఉండాలి అని ఈ యొక్క బోట్ని మేము బుక్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా వెళ్ళామన్నమాట. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ ఉందండి, ఫ్లోటింగ్ విలేజ్ ఉందండి, చిన్న మార్కెట్. అంటే అక్కడే వాళ్ళు ఉంటారంట, ఎప్పటికీ అక్కడే ఉంటారంట. ఒక మార్కెట్లోకి వెళ్ళి అన్ని సరుకులు తీసుకొచ్చి అక్కడే వాళ్ళు అమ్మడానికి షాప్స్ అన్నమాట. ఒక విలేజ్ టైప్లోనే ఉంటుంది, అంటే మొత్తం వాళ్ళు స్టే చేయడం అక్కడే. చాలా హ్యాపీగా, చాలా ఎక్సైట్మెంట్గా మేము పడవలో ప్రయాణించినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న బోట్స్ కూడా ఉంటాయండి, పర్సనల్గా మనమే నడుపుకునేటివి, అలాంటివి కూడా తీసుకోవచ్చు. బట్ మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మేము మంచి బోట్ తీసుకున్నాము. చాచాజీ నడుపుతున్నారు, నేను నడిపిస్తానని చెప్పాను. అదేం వద్దమ్మా అన్నారు. ఒక సైడ్ కూర్చుంటే ఒక సైడ్ వంగిపోయినట్టుగా ఒక విచిత్రంగా అనిపించిందండి. మాతో పాటు అమర్నాథ్ వచ్చిన వాళ్ళు కనిపించారు. మాకైతే బోట్లో చాలా అందంగా అనిపించింది, ఆనందంగా అనిపించింది. ఎందుకంటే చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశానంటే నేను అసలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఈ బోట్ కూడా చూడండి ఇలా కదులుతూ ఉంటుంది, ఒక రకంగా భయం కూడా అవుతుంది. నేను అడిగాను అన్నమాట చాచాజీని, మీ జాకెట్స్ ఇవ్వట్లేదు చాచాజీ అంటే, ఆ చాచా అన్నారు, నేనున్నాను కదమ్మా, ఏం భయము ఏమి కాదు, నేను తీసుకెళ్తాను హ్యాపీగా మిమ్మల్ని అని చెప్పారన్నమాట. చూడండి ఎంత అందమైన బోట్లు ఇవన్నీ. కొన్ని ఏమో హోటల్స్, కొన్ని ఏమో మార్కెటింగ్, షాపింగ్ సెంటర్స్. వండర్ఫుల్ దాల్ లేక్ అండి, హిమాలయాస్ మధ్యలో ఒక లేక్లో ఒక పడవలో ప్రయాణం. వావ్, వాట్ ఏ ఎక్స్పీరియన్స్. క్రౌన్ ఆఫ్ ఇండియా ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఇది 100% కరెక్ట్ అండి. లోటస్ గార్డెన్ చాలా బాగుంటుందండి. ఇక్కడ సమ్మర్లో అయితే మంచి ఫ్లవర్స్ వస్తాయంట, అప్పుడు మనం చూడడానికి వీలుగా ఉంటుంది. అక్కడే తులిప్ మార్కెట్ కూడా ఉందండి, దాల్ లేక్ నుంచి దగ్గరలో. అది కూడా ఫిబ్రవరి మార్చ్లో సీజన్ అట. మేము అది కూడా మిస్ అయ్యాము. లేకపోతే తులిప్స్ గార్డెన్ కూడా వెళ్ళేదాన్ని. ఈ సీజన్ కాదు కాబట్టి తులిప్ గార్డెన్ క్లోజ్ చేసి ఉందన్నమాట. దాల్ లేక్ కొంచెం దగ్గరలోనే ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి శంకరాచార్య టెంపుల్ కూడా కనబడుతుందన్నమాట. నిజంగానే అండి, కాశ్మీర్ని ఎవరైతే అన్నారో కానీ తాజ్ అని ఇండియాకి రియల్గా తాజేనండి. మన కిరీటం, భారతదేశ కిరీటం అంటేనే కాశ్మీర్. ఎంత అందమైన ప్లేస్ అంటే చాలా అందమైన ప్లేస్ అండి. పర్వతాలు,
హిమాలయ మధ్యలో మనము ఉన్నట్లయితే ఉంటామో అసలు ఆ పర్వతాలు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఆ స్నో పడ్డప్పుడైతే ఆ పర్వతాల యొక్క అందమే అందం. చీకటి కావస్తుంది చూడండి. ఇంకో విధంగా ఎంత అందంగా అనిపిస్తుందంటే సౌందర్యానికి మారు పేరే కాశ్మీర్. ప్రకృతి సౌందర్యం చూడాలంటే హిమాలయాలోకి వెళ్ళాల్సిందే, కాశ్మీర్కి రావాల్సిందే. దాల్ లేక్ బోటింగ్ చేయకపోతే కాశ్మీర్ శ్రీనగర్కి వచ్చి వేస్ట్ అండి. డల్ లేక్లో ఎంత హ్యాపీగా అనిపించిందంటే కొంచెం చీకటి పడింది చూడండి. ఇంకా ఎప్పుడు వేడివేడిగా పన్నీర్ టిక్కా, మోమోస్ అలాంటివి కూడా అమ్మేవాళ్ళు ఇక్కడే ఉన్నారండి. ఫ్లోటింగ్ మార్కెట్. ఇక్కడ కొన్ని హనీమూన్ బోట్స్ అని, హౌస్ బోట్స్ అని కూడా ఉంటాయంట. కొన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరండి. ఇక్కడ హౌస్ బోట్స్కి కాబా అతను మళ్ళీ వస్తున్నాడు చూడండి, వెళ్ళాడు. చీకటి పడుతుంటే కూడా అందం వేరే డిఫరెంట్గా అనిపిస్తుందండి. ఆ చెట్లు, ఆ పొదలు, ఆ వాటర్లో ఆ లైట్లు వేసిన తర్వాత ఆ కొండలు. ఇక్కడ నుంచి మాకు శంకరాచార్య టెంపుల్ కూడా కనబడుతూ ఉందండి. నేను ఏదో చెప్తున్నాను కానీ మీరు చూస్తుంటే మీకు అర్థం అవుతున్నట్టుంది. ఎంత అందంగా ఉందంటే ఆ పర్వతాల మధ్యలో పడవ ప్రయాణం చాలా బాగుంది. మా చాచాజీ మార్కెట్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ అన్ని షాపింగ్ సెంటర్స్ అండి ఇవన్నీ. ఇదంతా కూడా దాల్ లేక్లోనే మధ్యలోనే ఉంటుంది, బయట కాదు. ఇదంతా దాల్ లేక్ మధ్యలోనే. ఇక్కడ రావాలంటే లోపలికి రావాల్సింది దాల్ లేక్లో బోట్ ఎక్కి. ఇవన్నీ షాపింగ్ సెంటర్స్. మఫ్లర్స్, షాల్స్, ప్రతి ఒక్క వస్తువు, హ్యాంగింగ్స్, ఇయర్ హ్యాంగింగ్స్ అని ప్రతి ఒక్కటి ఉంటాయండి. బ్యాంగిల్ స్టోర్ లాగా. గోల్డ్ షాప్స్ కూడా ఉంటాయండి ఇది మధ్యలోనే. ఆర్నమెంట్ షాప్స్ కూడా ఉంటాయి. వాటర్లో తేలుతున్న ఒక పల్లెటూరు, ఒక నగరం అండి ఇది దాల్ లేక్. శ్రీనగర్ షికారా బోటింగ్ కంప్లీట్ కాబోతుంది మాది. 6 o'clock ఎక్కామండి బోట్లో. 6కి వెళ్ళాము. మక్క బుట్ట కూడా తిన్నారు. వేడివేడిగా కాల్చి మా ముందే ఇచ్చాడనమాట. వీడియో లెంత్ అవుతుంది, అన్నీ పెట్టలేకపోయాను. ఒక్కొక్క షికారాకి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తూ ఉంటారన్నమాట వీళ్ళు. ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నామంటే. అది చూడండి లైటింగ్ కనిపిస్తుంది కదా, అదే శంకరాచార్య టెంపుల్ అండి. ఇంతకుముందు మీకు చెప్పాను, ఇక్కడ నుంచి కనబడుతుంది. దాల్ లేక్ నుండి శంకరాచార్య టెంపుల్ వెళ్ళాలంటే 7 kilometers ఉంటుందండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 300 మెట్లు ఉంటాయండి, స్టెప్స్ పెద్ద పెద్దవి, పైకి వెళ్ళాల్సి వస్తుంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో శంకరాచార్య టెంపుల్ పెడతాను. మేము ఈ విధంగా ఒక 10 days మేము శ్రీనగర్ అండ్ అమర్నాథ్ ట్రిప్కి వెళ్ళామండి.
మొత్తం లైటింగ్ చీకటి అయిపోయింది కదా, అన్ని లైట్స్ అండి, ఇవన్నీ బోట్సే అండి, మొత్తం బోట్సే, షికారాస్ మొత్తము. అండ్ హౌస్ బోట్స్ కూడా అన్నీ ఉంటాయన్నమాట. కార్నర్స్లో మధ్యలో లేక్ మధ్యలో ఉంటాయి. ఇవన్నీ హౌస్ బోటింగ్స్ అండి, అవి అక్కడే ఉంటాయట పర్మనెంట్గా. నెక్స్ట్ పన్నీర్ అబ్బాయి వచ్చాడండి, అతని దగ్గర పన్నీర్ అండ్ మోమోస్ ఇలాంటివి అమ్ముతారన్నమాట. రేట్ కాస్ట్లీయే, బట్ ఓకే, మన ముందే నిప్పుల మీద మంచిగా చేసి ఇచ్చాడన్నమాట. టేస్ట్ బాగా ఉంది. కాశ్మీర్కి వెళ్ళినప్పుడు తినాల్సిందే అని చెప్పాను కదండి. కొంచెం వీళ్ళకి కూడా కొంచెం మార్కెటింగ్ కావాలి కదా, టూరిస్ట్ వచ్చినప్పుడే కదా వాళ్ళు కొంచెమైనా సంపాదించుకుంటారు. ఎలా అయినా మనం బయటకు వెళ్ళి తింటాం కదండి, హోటల్లో అయినా కొద్దిగా వీళ్ళ దగ్గర తింటే కూడా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకు కూడా కొంచెం వ్యాపారం జరుగుతుంది. ఈ విధంగా మా దాల్ లేక్ ప్రయాణం కంప్లీట్ అయిపోయింది, మా ఎంజాయ్మెంట్. నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళేయాలండి, ఆటో బుక్ చేసుకున్నాము, వేరే టెంపుల్స్కి వెళ్ళాలి. మదన్ దాబాకి వెళ్ళాము, అక్కడ మంచి ఫుడ్ అండి, పన్నీర్ విత్ రోటీస్. డిన్నర్ కంప్లీట్ చేసుకుని మా రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాము. ఎర్లీ మార్నింగే ఆటో అబ్బాయి వస్తాడు, మొత్తం టెంపుల్స్కి వెళ్ళాలి శ్రీనగర్లోనివి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.